ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలమున నాతోనూ మాతోనూ మాట్లాడము. కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీ హస్తములకు అప్పగిస్తూ నీ దీవెనలతో నింపి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలమున సామెతల గ్రంథము 27వ అధ్యాయము 18 మరియు 19వ వచనములను చదువుకుందాం. అంజూరపు చెట్టును పెంచువాడు దాని ఫలము తినును, తన యజమానిని మన్నించువాడు ఘనత నొందును. నీటిలో ముఖమునకు ముఖము కనబడినట్లు ఒకని మనస్సునకు మరి ఒకని మనస్సు కనబడును. చదవబడిన వాక్య భాగంలో 2 కార్యములు మనం చూడగలం. మొదటిగా, ఒక కార్యమునందు శ్రద్ధ కలిగిన వాడు అందులోనున్న ఆశీర్వాదాన్ని అనుభవిస్తాడని. రెండవది, మనుషుని యొక్క హృదయము ఎలాంటిది, లేకుండా మనుషుని యొక్క స్వభావము ఎలాంటిది అని గుర్తించే కార్యమును మనం చూస్తున్నాం. మొదటి భాగంలో మనం చూసినట్లయితే, ఒక వ్యక్తి తన యొక్క యజమానుని కోసం ఎదురు చూసేవాడిగా ఉన్నట్లయితే యజమానుని చేత ఘనపరచబడతాడు, హెచ్చించబడతాడన్న కార్యంను చూస్తున్నాం. మరి అది మాత్రమే కాదు, ఒక అంజూరపు చెట్టును జాగ్రత్తగా చూసుకునేవాడు, దానికి తగిన సమయంలో అవసరమైన నీటి వసతిని ఇస్తూ, కావాల్సిన ఎరువు వేస్తూ ఆ చెట్టును కాపాడుకునే వ్యక్తి ఆ చెట్టు యొక్క ఫలములను తింటాడు అన్న కార్యమును చూడగలడు, అక్కడ అనుభవిస్తాడన్న కార్యమును చూస్తున్నాం. అనగా ఒక వ్యక్తి ఒక విషయంలో శ్రద్ధగా ఉన్నట్లయితే, తాను చేయవలసిన కార్యము ఏమిటో ఎరిగి అందులో నుండి తొలగిపోకుండా యథార్థముగా నడుచుకున్న వ్యక్తిగా ఉన్నట్లయితే తాను దాని యొక్క ఫలితమును అనుభవిస్తాడు అన్న కార్యమును ఇది మాటలు మనకు నేర్పిస్తూ ఉన్నాయి. ఎవడు చూస్తున్నాడులే అనుకొని ఇష్టానుసారముగా జీవించే వ్యక్తి తన యొక్క హృదయమును కాపాడుకొనకుండగా, తాను చేయుచున్న పాప కార్యములను మానుకొనకుండగా, బయటకి ఒకటిగా లోపల మరి ఒక జీవితమును జీవించే వ్యక్తి తాను చేసిన కార్యములకు ఒక దినమున ఫలితమును అనుభవించవలసిన వ్యక్తిగా ఉన్నాడు. అయితే తన హృదయమును పరిశుద్ధముగా కాపాడుకుంటూ, పాపమునకు దూరముగా ఉంటూ, దేవుని వాక్యమునకు భయపడిన వ్యక్తిగా, ప్రార్థనలో దేవుని కొరకు ఎదురు చూస్తున్న వ్యక్తి ఆయన యొక్క కృపను అనుభవిస్తాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. నీవు ఎలాగూ నీ యొక్క చెట్టును, అనగా నీ జీవితమును నీవు కాపాడుకుంటున్నావు, నీవు దేవుని యొక్క కృపను సంపాదించుకునేదానికి నీ జీవితను ఎలాగూ దేవుని సన్నిధిలో కాపాడుకుంటున్నావు అనేది ఒక ప్రశ్నగా ఉన్నది. నీవు నీ యజమానుడైన యేసు ప్రభు వచ్చేంత వరకు నీ హృదయమును జాగ్రత్తగా కాపాడుకుంటూ దేవుని కొరకు నమ్మకముగా నిలిచి ఉన్నట్లయితే ఆయన అనుగ్రహించే ఆశీర్వాదములను నీ జీవితంలో నీవు పొందుకొనగలవు. నీవు ఆయన కృప కొరకు ఎదురు చూడకుండా నీకు తోచిన రీతిగా నీవు ఎవరు నన్ను చూస్తున్నారులే అని ఇష్టానుసారముగా జీవించినట్లయితే ఒక దినము రాక తప్పదు, ఆయన నిన్ను లెక్క అడిగే దినమున. ఆ దినమున నీవు ఆయన ముందు ఎలాంటి హృదయంతో నిలబడి ఉంటావో ఒక్కసారి నీ హృదయాన్ని పరీక్షించుకోవాలి. అందుకే మనుషుని యొక్క ముఖము ఎలాగూ నీటిలో తేటగా కనపొస్తుందో, మనుషుని యొక్క స్వభావము ఏమిటో అనేది అతని యొక్క ప్రవర్తనలో మనము కనుగొనగలమని దేవుని యొక్క వాక్యం మనకు నేర్పిస్తూ ఉన్నది. ఒక వ్యక్తి తన యొక్క కార్యములు ఎంతగా రహస్యముగా చేసుకోవాలన్నా సరే, తన యొక్క ముఖ కవలికల ద్వారాగా అనేకులు అతనిని గుర్తిస్తూ ఉంటారు. అతను చేసే కార్యముల వల్ల తను ఎవరో అని జనులు గుర్తిస్తూ ఉంటారు. అతని యొక్క స్వభావం ఏంటో జనులు గుర్తిస్తారు. అతడు ఎలాగూ దేవుని సన్నిధిలో ఉన్నాడో అని జనులు గుర్తిస్తారు.
ఈ ఉదయ కాలమున నీవు దేవుని యొక్క దృష్టికి ఎలాగున్నావో, నీ హృదయమును ఎలా కాపాడుకుంటున్నావో అని జనులు చూసి గుర్తించగలరనేది మొదటిగా గ్రహించుకోవాలి. నీ హృదయమును చూసినప్పుడు ఇతడు దేవుని యొక్క కుమారుడు, ఇతని యొక్క హృదయమును యథార్థముగా కాపాడుకున్నాడు, ఇతడు చేసే కార్యములు, చెప్పే మాటలు తన జీవితముతో సరిపోతుంది అని నిన్ను గురించి చెప్పగలుగుచున్నారా? లేక తన యొక్క మాటలకు, తన యొక్క కార్యములకు, తను చేసే క్రియలకు చాలా వ్యత్యాసముగా ఉన్నాడు. తాను చేసే క్రియలు తన యొక్క మాటలతో ఎంత మాత్రం సరిపోవట్లేదు అన్నట్లయితే నిజముగా నీవు దేవుని యొక్క కుమారుడిగా, కుమార్తెగా నీ సాక్ష్యమును కాపాడుకొనట్లేదు. ఈ ఉదయ కాలమున నీవు ఎలాగున్నావు? నీ యజమానుడు నీ వద్దకు వచ్చినప్పుడు, ప్రభువైన యేసుక్రీస్తు తిరిగి ఈ లోకమునకు వచ్చినప్పుడు నీ హృదయము ఎలాగున్నది? నీవు ఆయన సన్నిధిలో నిలబడగలవా అనేది మొదటి ప్రశ్నగా ఉన్నది. నీ హృదయమును కాపాడుకున్నట్లయితే ఆయన అనుగ్రహించు ఘనతను పొందగలవు, బహుమానమును పొందగలవు. నీవు ఆయన ముందు నిలిచి ఉండేదానికి నీ హృదయాన్ని సిద్ధపరచుకో. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఉదయకాల సమయానికై వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మీరు మమ్మల్ని ప్రేమించి, మీ కృపనిచ్చి, మీరు కాపాడుతున్న విధానాన్ని బట్టి వందనాలు. మీ ఎదుట నాయన మా సాక్ష్యమును నమ్మకముగా, యథార్థముగా కాపాడుకునే కృపను దయచేయమని, అంతం వరకు నిలిచి ఉండే ఆ యొక్క కృపలో దేవా మమ్మల్ని బలపరిచి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.